సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో శ్రవణము మననము వానిలోని సారాంశమైనటువంటి విషయం చెప్పుకున్నాం. సాయినాథుని కథలు ఇంత విన్నంత మాత్రం చేతనే అన్ని వర్ణాల వారు కూడా పవిత్రులవుతారు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొనకుండా మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు. వారి కథలు వినుము, వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభమైనటువంటి మార్గం అయినచో మరి దీన్ని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని చెప్పి అనుకోవచ్చు. దీనికి కారణం ఏమంటే భగవంతుని కృపాకటాక్షాలు లేని ఎడల మహాత్ముల చరిత్రలు వినుటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకమును సుగమముగాను మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటయే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.